బిగ్ బాస్ హౌస్ నుంచి సెకండ్ వీక్ శేఖర్ భాష అయితే ఎలిమినేట్ అయిపోవడం జరిగింది. అయితే పాపం పాప పుట్టింది, బాబు పుట్టాడు అన్న ఆనందం ఒకవైపు ఉంటే ఎలిమినేట్ అయ్యాడు అన్న బాధ ఇంకోవైపు ఉంది. బట్ ఎనీవేస్ తనకు కూడా హోమ్ సిక్ అయితే వచ్చింది. ఇంకా ఇంటికెళ్ళి హ్యాపీగా వాళ్ళ బాబుని అయితే ఎత్తుకుంటాడు. కానీ బిగ్ బాస్ హౌస్ స్టేజ్ మీద మాత్రం సూపర్ డూపర్ ఫైనల్ ఫినిషింగ్ టచ్ అదరగొట్టేశాడు శేఖర్ భాష. ముఖ్యంగా సోనియాతో పాటుగా మణికంఠన్ కూడా కొంచెం వేసుకున్నాడనే చెప్పొచ్చు. సోనియాతో ఏమన్నాడంటే, సోనియా నీ ఆట నువ్వు ఆడు, ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలనో లేకపోతే నీ దారికి తెచ్చుకోవాలనో ట్రై చేయకు, అసలు ఆ పద్ధతి కూడా కరెక్ట్ కాదని చెప్పాడు. ఆ తర్వాత మణికంఠతో ఏమన్నాడంటే, మణికంఠ నువ్వు నీ డిప్రెషన్ మూడ్ నుంచి బయటికి రా, నువ్వు గేమ్ లా ఆడు, ఏదో పర్సనల్ గా ఏదో వాళ్ళు నాకేదో చేశారు నేను నీకేదో చేస్తాను అలాంటివి ఏం పెట్టుకోవద్దు, నువ్వు గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగా పైకి వస్తావు, నువ్వు మారుతావు అని అనుకున్నా మారుతున్నావు, ఇంకా మారాలి అని చెప్పేసి చెప్తాడు. ఇక విన్నర్ ఎవరు అవుతారు అని అంటే విన్నర్ అని అనడు కానీ, సార్ టాప్ 5కి వెళ్ళే అర్హత చాలా బాగా ఆడుతున్న వ్యక్తుల్లో ఫస్ట్ నిఖిల్ ఉన్నాడు సార్. నిఖిల్ చాలా బాగా ఆడుతున్నాడు. తన గేమ్ ని ఎమోషనల్ గా కాకుండా తను స్పోర్టివ్ గా కనుక తీసుకుంటే మాత్రం చాలా మంచి ఆటగాడు అవుతాడు. తనతో పాటుగా సీత కూడా చాలా బాగా ఆడుతుంది. ఈవెన్ విష్ణుప్రియ కూడా, వీళ్ళందరూ మంచి గేమర్సే. అని ఆదిత్యతో ఏమంటాడంటే, ఆదిత్య ఇంక నువ్వు సేఫ్ గేమ్ ఆడడం మానేసేయి అని చెప్పేసి చెప్తాడనమాట. సో మొత్తానికైతే మాత్రం బిగ్ బాస్ హౌస్ లో గేమ్ అనేది తనకు అంత స్కోప్ రాకపోయినప్పటికీ కూడా స్టేజ్ మీద మాత్రం మంచి స్కోప్ వచ్చింది.